శ్రీ తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యుల రచితములైన శ్రీవెంకటేశ్వర వచనములు. శ్రీ తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు వాడిన భాష ఆనాటికి సులభమైన భాష. కాని ఈనాడు అది కూడా అర్థమవడం కష్టమైంది. మనసు పెట్టి వింటే చాలు, ఆ స్వామి దయతో అర్థాలు ఇట్టే తెలిసిపోతాయి. కాని మీకు సందేహమున్న భాగాన్ని కామెంట్స్లో తెలపండి. ధ్వని భక్తి వాహిని ఆ భాగానికి వివరణను అందిస్తుంది. ధన్యవాదాలు. మొదటి వచనం. శ్రీవేంకటగిరిదేవా, నా దేహంబు నీ ఉండెడి నిత్య నివాసంబు, నా జ్ఞాన విజ్ఞానంబులు నీ ఉభయ పార్శ్వంబుల దీపంబులు, నా ముకుజరమల యూర్పులు నీ ఇరు దశలం బట్టెడి అలవట్టంబులు, నా మనోరాగంబు నీకు చంద్రకావి వలువ, నీకు మ్రొక్కనెత్తిన నా చేతులు రెండును మకర తోరణంబులు, నా భక్తియే నీకు సింహాసనంబు, నా మేనం బొడమిన పులకలు నీకు గుదులు గృచ్చి అర్పించిన పూలదండలు, నే నిన్ను నుతియించిన నుతుల అక్షర రవంబులు నీకు భేరీ భాంకార ఘంటా నినాదంబులు, నా పుణ్య పరిపాకంబులు నీకు నైవేద్య తాంబూలాదులు, మదీయ నిత్యసేవా సమయ నిరీక్షణంబు నీకు సర్వాంగంబుల నలందిన తట్టు పునుంగు, నా సాత్విక గుణంబు నీకు ధూప పరిమళంబు, నీవు దేవుండవు నేనర్చకుండను, ఈ రీతి నిత్యోత్సవంబు నాయందు నవధరింపవే శ్రీవెంకటేశ్వర మరియును. రెండవ వచనం. నందకాయుధధర, నీ ఆయుధంబులకు జయ జయ, నీ వాహనంబులకు శుభమస్తు, నీ పరివారంబులకు క్షేమంబు గోరెద, నీ కళ్యాణ గుణంబులకు నిరంతరాభివృద్ధి యగుగాక, నీ సత్వంబులకు శోభన పరంపరా వాప్తి యొసగవలయు, నీ దేవులకు మంగళ మహాశ్రీలగు, నీ మహిమకు అనంత వివిధార్చనము, నీ భుజాబలమునకు అపరిమిత స్తోత్రము, నీ చక్కదనంబునకు పుష్పాంజలి, నీ యుదారతకు శరణంబు, నీ శ్రీవత్స కౌస్తుభాది చిహ్నంబులకు సంతత ప్రార్థన, నీ పాదంబులకు సాష్టాంగ నమస్కారంబు చేసెద, ఏ నిమిత్తంబు చేసెదవంటివా, 4 యుగంబుల ధర్మంబులు, సకల జంతువుల పరిణామంబులు, కమలాసనాది దేవతల బ్రతుకులు, నీ మూలంబున గావున నీవు శుభంబున నుండుటే మేలు శ్రీవెంకటేశ్వర. మూడవ వచనం. అలమేలు మంగాపతి, నిన్ను వెదకి వెదకి కనియదమన నేమెంతవారము, నీ సుద్దులు పెద్దలనడిగి వైకుంఠవాసుండవనగా నీ యూరెరింగితిమి, విష్ణు వాసుదేవ నారాయణ నామంబులు విని నీ పేరెరింగితిమి, శరణాగత రక్షకత్వము నీకు గలదనగా నీ గుణం బెరిగితిమి, నీలమేఘ శ్యామ లక్షణంబులు గలుగంగా నీ వర్ణం బెరింగితిమి, శ్రీవత్స కౌస్తుభాది చిహ్నంబులు చూచి నీ గురు తెరింగితిమి, శేషాచల నివాసంబు కథన నీ గోత్రం బెరిగితిమి, పురుషోత్తమ ఖ్యాతిచేత నీ పౌరుషం బెరింగితిమి, వేణునాద వినోదివని చెప్పంగా నీ వంశం బెరింగితిమి, మత్స్య కూర్మ వరాహ నారసింహ వామనాద్యవతారంబులు విని నీ పుట్టు వెరింగితిమి, నీకు మ్రొక్కెదము అన్నింట అధికుండవని నిన్ను గొలిచితిమి, ఇంక నీ మహిమలం గొనియాడదము పాడెదము శ్రీవెంకటేశ్వర. 4వ వచనం. క్షీరాబ్ధిశయన, కమలంబు సూర్యునికెదురు నూచిన ఎట్లు, నా హృదయ పద్మంబు రవిమండల మధ్యవర్తి అయిన నీకెదురు చూచుచున్నది, కుముదంబులు చంద్రోదయంబపేక్షించినట్లు నా కన్నుంగలువలు భవద్దివ్యముఖ చంద్రదర్శనంబపేక్షించుచున్నవి, మయూరంబులు మేఘాగమనంబునకు జలంగినట్లు నా మనోమయూరంబు నీలమేఘవర్ణంబైన వీ తిరుమేనుదలంచి ఆనందించుచున్నది, ముత్యపు జిప్పలు స్వాతి చినుకులకు నోరు తెరచినట్లు నా వదన శుక్తి మీ పాదతీర్థంబునకు వికసించుచున్నది, సర్పంబులు గానంబులు గోరి చొక్కి పడగలెత్తి ఆడినట్లు నా వీణులు వీ కథల నాలకించుచున్నవి, నీవు పరాత్పరమూర్తివి, నేను ప్రకృతి సంబంధములైన అంగంబులు ధరించినవాడ, అది ఎట్లుగూడు ననవలదు, ఆ ప్రకృతికి నీవు చైతన్యమవు, ఈ చుట్టరికము తొల్లి కలుగగానే దీనికి అనురాగము కలిగి ఉన్నది, కన్నెరుగకున్న గడు పెరుంగునండ్రు లోకులు,
ఇంతియ కాని నిన్ను నెరుంగనే మెంతటివారము నా యాస విన్నమించితి నింతియు కాని నిన్ను నే గక్కసించిన వాడ కానుజుమి శ్రీవెంకటేశ్వర. 5వ వచనము. దామోదర సకల తీర్థంబులు మీ కోనేటియనే యాడితి, సకల తిరుపతుల విగ్రహంబులు మీ మూర్తియందే సెవించితి, సకల దానంబులు మీకు ఒక కాసు కానుక పెట్టినందే ఫలించే, విహిత యజ్ఞాది కర్మంబులు మీ కైంకర్యంబుననే తీర్చితి, జపంబులన్నీ మీ తిరుమంత్రమందే జపించితి, వేద పాఠంబులు మీ సంకీర్తమందే అభ్యసించితి, తపములు వైష్ణవాచారముల లభించే, ఇంకా నేమిటం గడమలేదు, నా హృదయ కమలంబున నీవున్నాడవు, నా మనంబు శోధింప పనిలేదు, నాణెంబైన టంకంబునకు వట్టంబు గనరాదు, భండారంబునం బడిన లెక్కకు బరులు చాడిచప్పం జోటులేదు, ఆ రీతి నే నీ సుముద్ర ధరించిన వాడనగుటంజేసి ఏ దోషంబులు నన్ను బైకొనకుండజేసి రక్షింపవే శ్రీవెంకటేశ్వర. శ్రీ తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు వాడిన భాష ఆనాటికి సులభమైన భాష. కాని ఈనాడు అది కూడా అర్థమవడం కష్టమైంది. మనసు పెట్టి వింటే చాలు, ఆ స్వామి దయతో అర్థాలు ఇట్టే తెలిసిపోతాయి. కాని మీకు సందేహమున్న భాగాన్ని కామెంట్స్లో తెలపండి. ధ్వని భక్తి వాహిని ఆ భాగానికి వివరణను అందిస్తుంది. ధన్యవాదాలు. ధ్వని భక్తి వాహిని సవినయ సమర్పణ. శ్రీ తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యుల రచితములైన శ్రీవెంకటేశ్వర వచనములు.